కేఏ పాల్ గతం ఎంతో ఘనం. గొప్ప ఇవాంజలిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. వివిధ దేశాల ప్రెసిడెంట్స్ను కూడా కలిశారు. కానీ అదంతా గతం. ప్రస్తుతం ఆయన పూర్తిగా పతనం అయిపోయారు. పూర్తి స్థాయిలో భ్రష్టుడైపోయారు. ప్రభువు చేత శాపం పొందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి మీద పరాన్న జీవిలా పడి బ్రతుకుతున్నారు. రోజుకు 4 ముద్దలు అన్నం తినగలుగుతున్నారు. కాస్త వెనక్కి వెళితే ఇవాంజలిస్ట్గా కంటిన్యూ కావాల్సిన కేఏ పాల్ గారి ప్రస్థానం పొలిటీషియన్గా టర్న్ తీసుకుంది 2009వ సంవత్సరంలో. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో కుళ్ళిపోయిన కేఏ పాల్ గారు తాను కూడా ప్రజాశాంతి అనే పార్టీ స్థాపించారు. చిరంజీవి గారి మీద దారుణంగా పడి ఏడుస్తూ పిచ్చి పిచ్చి విమర్శలన్నీ చేశారు. చివరకు ఒక కమేడియన్గా మారిపోయారు. అయితే ఆనాడు చిరంజీవి గారి మీద పడి ఏడిస్తే ఈనాడు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడుస్తున్నారు కేఏ పాల్ గారు. అయితే అప్పట్లో చిరంజీవి గారి మీద ఈర్ష్య, కుళ్ళు, అసూయతో మాత్రమే విమర్శలు చేశారు. కానీ ఈనాడు పవన్ కళ్యాణ్ గారిపై ఆయన చేస్తున్న విమర్శలు గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన పేటీఎం పార్టీ ఆదేశాలకు అనుగుణంగా చేస్తున్నవి. రాబోయే 4 సంవత్సరాల కాలానికి ఈయనకు అప్పగించబడిన మేజర్ టాస్క్ పవన్ కళ్యాణ్ గారికి పడి ఏడవడం. ఇలా ఏడవడం వల్ల ఆయనకు పేటీఎం పార్టీ నుండి తగినంత ఆర్థిక సహకారం లభిస్తుంది అని అంటున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిపైన కేఏ పాల్ గారు పూర్తి స్థాయిలో పరాన్న జీవిలా ఆధారపడి ఆయన వల్ల 4 డబ్బులు సంపాదించుకుని అన్నం తింటున్నారన్నమాట. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన చేసే విమర్శలు ఎంత చండాలంగా ఉంటాయంటే ఆ ప్రభువు కూడా ఈయన చూసి యావగించుకుంటున్నారు. ఇలాంటి తుచ్చులకు పరలోకంలో తగిన శిక్ష విధించాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. కేఏ పాల్ ఎంత నీచత్వానికి ఒడిగడుతున్నారో ఒక ఉదాహరణ చెప్పుకోవలసి వస్తే, ఇటీవల ఒక వ్యక్తి బాగా బలిసి కొట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ లో మరణిస్తే ఆ వ్యక్తి చావుకి పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మానికి ముడిపెడుతున్నారు. జస్ట్ లైక్ మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టినట్లన్నమాట. అందుకే ఆ ప్రభువుకి కేఏ పాల్ గారు అంటే చాలా అసహ్యం అని అంటున్నారు.